మీ9 న్యూస్ కి స్వాగతం. గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలోని కూడేరులో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. బొల్లారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాణిక్యారావు, సుంకరబోయిన మహేష్ ఆధ్వర్యంలో గడ్డపోతారం పట్టణంలో శివయాత్ర నిర్వహించి ఎంపీ రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా నేల మధు సతీమణి కవితను ఓడించాలని రఘునందన్ రావు బీఆర్ఎస్ తో జత కట్టారని మండిపడ్డారు. రఘునందన్ రావు బీసీలకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఒక బీసీ మహిళను ఓడించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో రఘునందన్ రావు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో రఘునందన్ రావును ఓడిస్తామని, ఆయనను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రఘునందన్ రావును గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంద్రసేన, నాయకులు పుట్టి భాస్కర్, కృష్ణమోహన్, ఆది ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం చేసిండు రఘునందన్ రావు. ఆయనకు చేయాలనుకుంటే 5 మండలాలు ఎక్కడైనా చేయొచ్చు. మా బీసీ బిడ్డ గెలవకుండా కావాలని కట్టుకథతో గూడెం మహిపాల్ రెడ్డి చెప్పినట్టుగా అమ్ముడు పోయి వచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీ కావాలని ఓటు వేయడం జరిగింది. మాకు మా బీసీ బిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి రఘునందన్ రావుని పైన వరకు తీసుకెళ్ళి ఆయన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది కూడా అదే. పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు మరి ఇస్నాపూర్లో ఏదైతే ఎక్సెస్ ఓటు వినియోగించుకుందో అక్కడ ఒక్క పార్టీలో ఒక్క బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవేయడు. ఆయనకు ఓటు వేసుకోవాలనుకుంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్లో అవకాశం ఉండే, నర్సాపూర్లో ఉండే, జిన్నారంలో ఉండే. కానీ అక్కడ నీలం మధు భార్య మరి నీలం కవితమ్మ గారు మరి చైర్మన్ అవుతారని చెప్పి కావాలనే ఆయన ఓటును మరి అక్కడ వినియోగించుకుంటూ మరి దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకొని తిరిగే మరి బీజేపీ నాయకులు మరి ధర్మం కోసం దేశం కోసం అని నిలబడినప్పుడు ఆ ఓటును వాళ్ళ అవసరముల దగ్గర వినియోగించుకోవాలి. కానీ కావాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మరి ఓటేసి గెలిపించడం జరిగింది. దీంతోనే ప్రజలకంతా అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ పార్టీ రెండు ఒకటే అని. బీఆర్ఎస్ పార్టీ కారుగుట్టు ఓటేయడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే తను మరీ వాళ్ళ మీద ఏం చెప్పాడంటే, నేను అక్కడ మాకు కౌన్సిల్ కూడా లేకున్నా కానీ మేము నీలం మధు ముదిరాజు గారిని ఓడించడానికి ఓటేయడం బీసీ మా ముదిరాజు పట్ల కూడా తను చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరం. దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వారి యొక్క బొమ్మదలం జరుగుతుంది. ఎందుకంటే తాను నీతులు చెప్పే వ్యక్తి ఈరోజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను చెప్పేటి అన్ని మంచి మాటలు చేసేటి అన్ని బెదురు చేతులు అన్నట్టుగా తాను ఎప్పుడైనా ఈ బీజేపీ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. రామచంద్ర గారు వాళ్ళు వెంటనే బీజేపీ పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అనేకత పొత్తుకు ఆయన చేర్చుకొని సమాజంలో యువతకు మొత్తం చెడవేత ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి ఓటేసి సమాజానికి ఏం చెప్తుందంటే మీరు చెడిపోండి అని చెప్పే నరేంద్ర గారిని మొత్తం రాజకీయాలను కూడా బహిష్కరించాలని తెలియజేస్తున్నాం. జరిగిన ఎన్నికల్లోని మున్సిపల్ ఎన్నికల్లోని మరి అఫీషియల్గా అక్కడ ఓటు వేయడానికి మరి ఇస్నాపూర్ దగ్గర ఓటు ఎంచుకోవడం రఘునందన్ రావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఆయనకు ఒక విద్యావంతుడు, ఒక వకీల్ సాబ్ అని చెప్పుకుంటాడు. మరి నీ వకీల్ సాబ్ గుణం ఏంటిది? ఇది ఇట్లనేనా? న్యాయంకి అన్యాయానికి జరుగుతున్న పోరాటం ఇది. కాబట్టి మీరు మీ దగ్గర అక్కడ మీ కౌన్సిలర్లు కూడా గెలిచినట్టయితే మద్దతు తెలిపిన